హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. చిరుధాన్యాలతోటి హెల్తీగా స్వీట్ ఎలా చేసుకోవాలో మీకు నేను చేసి చూపిస్తానండి. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇవేనండి రాగులు, సజ్జలు, జొన్నలు. వీటిని బాగా ఎండలో పెట్టి ఇలా మిల్లు పట్టించుకున్న పిండే మీకు చూపిస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 కప్పులు పిండి వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని 2-3 నిమిషాలు పిండిని వేయించుకోవాలండి. తర్వాత 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ ఎందుకు వేసుకోవాలంటే స్వీట్ తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉండడం కోసమని రవ్వ వేసుకోవాలి. ఇలా వేయించుకుని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. తర్వాత చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. ఏ స్వీట్ అయినా కానీ సాల్ట్ వేస్తే బాగుంటుంది. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. నార్మల్ వాటరేనండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పిండిని నానపెట్టేసుకోవాలి. మీకు 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి ఈ విధంగా బాగా నానింది. రవ్వ కూడా మంచిగా నానిందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సర్ తోటి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1.5 కప్పుల పటికి బెల్లం పౌడర్ వేసుకోవాలండి. అంటే 2 కప్పుల పిండికి 1.5 కప్పుల పటికి బెల్లం పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసి కరిగించాలి. తర్వాత 1 స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. పాకమేమి రానవసరం లేదండి. మనం చేత్తో పట్టుకుని చూస్తే కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమం వేసుకోవాలి. వేసేటప్పుడు ఒకసారి విస్కర్ తోటి బాగా కలిపి వేసుకోండి. తర్వాత ఈ న్యాచురల్ కలర్ మీకు ఎలా వచ్చిందో తెలియాలనుకుంటే ఫుల్ రెసిపీ వీడియో డీటెయిల్డ్గా వీడియో కింద లింక్ ఇస్తానండి. మిస్ చేయకుండా తప్పకుండా చూడాల్సిన రెసిపీ ఇది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు వేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఫస్ట్ కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. నాకైతే 1/2 కప్పు నెయ్యి పట్టింది. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి. డీటెయిల్గా చూడాలనుకునే వాళ్ళు ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. ఇప్పుడు కేక్ మౌల్డ్కి గీ అప్లై చేశానండి. తర్వాత సన్నగా తరిగిన పిస్తా, బాదం అలాగే జీడిపప్పు పలుకులు వేశాను. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీటు కేక్ మౌల్డ్లో వేసేసుకోవటమే. మీ దగ్గర కేక్ మౌల్డ్ లేనట్లయితే ఏదైనా బాక్స్లో కూడా వేసుకోవచ్చండి. చల్లారిన తర్వాత 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసేసుకోవటమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మిల్లెట్స్తో చేసిన ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.